సుఖ శాంతి కోసం అందరికీ స్వాగతం. ఈ జన్మయే ఓ వ్రతం, పరమాత్మయే శాశ్వతం అని తెలిపి జ్ఞానామృతాన్ని అందించే స్వాగతం. పరమాత్మ ప్రియ మందిరం, మధు శాంతి సరోవరం, సంపూర్ణ సుఖ శాంతి కోసం అందరికీ స్వాగతం. ఈ జన్మయే ఓ వ్రతం, పరమాత్మయే శాశ్వతం అని తెలిపి జ్ఞానామృతాన్ని అందించే స్వాగతం. దివ్య దృష్టి దివ్యానుభూతిచే పరమశివుని ధ్యానించుచు విషయ వాంఛలను యోగ అగ్నిచే భస్మమే చేయు రీతిగా దేహభ్రాంతి ఆవేశ సూయ అనుమాన దుఃఖ బలు చింతలు కోరికల అలల మనసు కడలిలో నిత్య ఘర్షణను ఆపగా ప్రశాంతతను కలిగించగా పవిత్రతను వెలిగించగా దివ్య మహోన్నత స్వాగతము. పరమాత్మ ప్రియ మందిరం, మధు శాంతి సరోవరం, సంపూర్ణ సుఖ శాంతి కోసం అందరికీ స్వాగతం. విశ్వ కళ్యాణ కార్య సాధకుడు పరమశివుడు ఈ సృష్టికై బ్రహ్మ బాబాచే ఈశ్వరీ జ్ఞాన రాజయోగములు తెల్పగా బ్రహ్మ జ్ఞాన జిజ్ఞాసతోటి ఆధ్యాత్మిక జ్ఞాన రాగము మౌన ధ్యానానుభూతి చేత మన మనసు మురళి మ్రోగించగా మన దేహాన్ని గుడి చేయగా మది సత్యాన్ని నిర్మించగా బ్రహ్మ ప్రజాపిత స్వాగతము. పరమాత్మ ప్రియ మందిరం, మధు శాంతి సరోవరం, సంపూర్ణ సుఖ శాంతి కోసం అందరికీ స్వాగతం. వర్ణనాతీత సూక్ష్మ బిందు జ్యోతి స్వరూప పరమాత్మకై వర్ణ వర్గ కుల మతములను భేద భావమే లేని దృష్టికై సృష్టియను కల్ప వృక్షముల కష్ట నష్టములు మించు శక్తికై వినయ సహన దీక్షా ప్రకాశ చైతన్య జీవన్ముక్తికై సంగమయుగ సత్ఫలితానికై సత్య ధర్మ ప్రతి సృష్టికై జీవికి దేవుని స్వాగతము. పరమాత్మ ప్రియ మందిరం, మధు శాంతి సరోవరం, సంపూర్ణ సుఖ శాంతి కోసం అందరికీ స్వాగతం.
ఓం శాంతి. మధురమైన పిల్లలారా, గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులు అవ్వాలంటే శ్రీమతాన్ని అనుసరిస్తూ ఉండండి. చెడు సాంగత్యం నుండి, మాయా తుఫాన్ నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ప్రశ్న: తండ్రి తన పిల్లలకు చేసిన ఏ సేవను పిల్లలు కూడా ఇతరులకు చేయాలి? జవాబు: ప్రియమైన పిల్లలారా అంటూ పిల్లల్ని వజ్ర సమానంగా చేసే సేవ చేశారు. అలాగే పిల్లలు మనం కూడా మన మధురమైన సోదరులను వజ్ర సమానంగా చేయాలి. ఇందులో ఏ కష్టమూ లేదు. తండ్రిని స్మృతి చేస్తే వజ్ర సమానంగా అవుతారని చెప్తే చాలు. ప్రశ్న: తండ్రి తన పిల్లలకు ఏ ఆజ్ఞ ఇచ్చారు? జవాబు: పిల్లలు, మీరు సత్యమైన సంపాదన చేస్తూ ఇతరులతో చేయించండి. మీరు ఎవరితోనూ అప్పు తీసుకునేందుకు అనుమతి లేదు. పాట: ఈ పాప ప్రపంచం నుండి ఎక్కడికైనా తీసుకువెళ్ళండి. ఓం శాంతి. నూతన ప్రపంచంలోకి వెళ్ళే మధురమైన పిల్లలకు తండ్రి గుడ్ మార్నింగ్ చెప్తూ ఉన్నారు. ప్రపంచం నుండి దూరంగా తప్పకుండా వెళ్తామని ఆత్మీక పిల్లలకు నెంబర్వారు పురుషార్థానుసారం తెలుసు. ఎక్కడికి? మన మధురమైన సైలెన్స్ ప్రపంచానికి వెళ్తాము. శాంతిధామము చాలా దూరంగా ఉంది. ఆత్మలైన మనము అక్కడ నుండే వస్తాము. అది మూలవతనము, ఇది స్థూలవతనము. అది ఆత్మలందరి ఇల్లు. ఆ ఇంటికి తండ్రి తప్ప ఇతరులెవ్వరూ తీసుకువెళ్ళలేరు. బ్రాహ్మణులైన మనమంతా ఆత్మీక సేవ చేస్తున్నారు. ఎవరు నేర్పించారు? దూరానికి తీసుకువెళ్ళే తండ్రి నేర్పించారు. ఎంతమందిని తీసుకువెళ్తారు? లెక్కలేనంతమందిని. మార్గదర్శకుని పిల్లలైన మీరందరూ మార్గదర్శకులే. మీ పేరు పాండవ సైన్యము. పిల్లలు మీరు దూరంగా తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరికి మన్మనాభవ అను యుక్తి తెలుపుతారు. తండ్రిని స్మృతి చేయండి. బాబా ఈ ప్రపంచం నుండి ఎక్కడికైనా దూరంగా తీసుకువెళ్ళండి అని కూడా అంటారు. నూతన ప్రపంచంలో ఇలా చెప్పరు. ఇది రావణ రాజ్యము కనుక దీని నుండి దూరంగా తీసుకువెళ్ళండి. అక్కడ సుఖము శాంతి లేదు అని చెప్తారు. దీని పేరు దుఃఖధామము. ఇప్పుడు తండ్రి మీకు ఎలాంటి ఎదురు దెబ్బ తగలనివ్వరు. భక్తి మార్గంలో తండ్రిని వెతికేదానికి మీరు ఎన్ని దెబ్బలు తిన్నారు? తండ్రి స్వయంగా చెప్తూ ఉన్నారు, నేను గుప్తంగా ఉంటాను. స్థూల కన్నులతో నన్ను చూడలేరు. తల వంచి నమస్కరించేందుకు కృష్ణ మందిరంలో చటారీ ఉంచుతారు. మీరు నమస్కరించేందుకు నాకు పాదాలే లేవు. నేను కేవలం మిమ్మల్ని ప్రియమైన పిల్లలారా అని పిలిచి అందరికీ ప్రియమైన సోదరులారా, పారలౌకిక తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశమవుతాయి అని చెప్పమంటాను. అంటే ఇది తప్ప వేరే ఏ కష్టమూ లేదు. తండ్రి ఎలా అయితే వజ్ర సమానంగా చేస్తారో పిల్లలు కూడా ఇతరులని వజ్ర సమానంగా చేయాలి. మనుషుల్ని వజ్ర సమానంగా తయారు చేసే విధానము నేర్చుకుంటే చాలు. డ్రామా అనుసారము కల్పకృతం వలె కల్పకల్పము సంగమ యుగంలో తండ్రి వచ్చి మనకి నేర్పిస్తారు. తండ్రి వజ్ర సమానంగా తయారు చేస్తూ ఉన్నారు. కొజ్జాల గురువైన అగాఖాన్ను బంగారు వెండి వజ్రాలతో తూకం వేసేవారని మీకు తెలుసు. నెహ్రూను బంగారంతో తూచినారు. వారెవ్వరూ వజ్ర సమానంగా చేయలేరు. అయితే తండ్రి వచ్చి మనల్ని వజ్ర సమానంగా తయారు చేస్తారు. వారిని మీరు దేంతో తూచుస్తారు? మీరు వజ్రాలు మొదలైన వాటినేం చేసుకుంటారు?
మీకు వాటి అవసరమే లేదు. వారు గుర్రపు పందాలలో చాలా డబ్బు గెలుచుకుంటారు. ఇల్లు, వాకిలి, ఆస్తులు మొదలైనవి తయారు చేసుకుంటారు. పిల్లలు, మీరు సత్యమైన సంపాదన చేసుకుంటున్నారు. మీరు ఎవరి వద్దనైనా అప్పు తీసుకుంటే 21 జన్మల అప్పు తీర్చవలసి ఉంటుంది. ఎవరి వద్దనైనా అప్పు తీసుకునేందుకు మీకు అనుమతి లేదు. ఈ సమయంలోనే అసత్య సంపాదన సమాప్తమైపోతుందని మీకు తెలుసు. ఇవన్నీ గవ్వలని, నాకు వజ్రాలు లభిస్తాయని బాబా తెలుసుకున్నారు. అప్పుడు ఈ గవ్వలు ఏం చేసుకుంటాను? కనుక తండ్రి నుండి అనంతమైన వారసత్వం ఎందుకు తీసుకోకూడదు? భోజనమేమో తప్పకుండా లభిస్తుంది. ఒక సామెత ఉంది, ఎవరి చెయ్యి ఇలా ఉంటుందో వారి మొదటి నెంబర్ పొందుతారు. బాబాను వ్యాపారస్తుడు అని కూడా అంటారు కదా. పాత సామాన్లన్నీ తీసుకొని కొత్తవి ఇస్తానని బాబా చెప్తూ ఉన్నారు. ఎవరైనా మరణిస్తే వారి పాత వస్తువులన్నీ శ్మశాన బ్రాహ్మణులకు ఇచ్చేస్తారు కదా. తండ్రి చెప్తూ ఉన్నారు, మీ నుండి నేను ఏం తీసుకుంటాను? ఉదాహరణ చూడండి, ద్రౌపది కూడా ఒక్కరే ఉండరు కదా. మీరందరూ ద్రౌపదీలే. బాబా మేము అపవిత్రం అవ్వకుండా కాపాడమని ఆర్తనాదాలు చేస్తారు. బాబా ఎంత ప్రేమగా అర్థం చేయిస్తున్నారో. పిల్లలు, ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అవ్వండి. తండ్రి పిల్లలకి చెప్తారు కదా, నా గెడ్డానికి గౌరవం ఇవ్వండి, కులానికి కళంకం తీసుకురాకూడదు. మధురాతి మధురమైన పిల్లలు, మీకు ఎంత నశ ఉండాలి. తండ్రి మిమ్మల్ని వజ్ర సమానంగా చేస్తారు. ఇతన్ని కూడా వజ్ర సమానంగా తయారు చేసేది ఆ తండ్రే కదా. కనుక వారిని స్మృతి చెయ్యాలి. నన్ను స్మృతి చేస్తే మీకు వికర్మలు వినాశం అవ్వమని బ్రహ్మబాబా చెప్తూ ఉన్నారు. మీకు గురువు నేను కాదు, ఆ తండ్రి నాకు నేర్పిస్తూ ఉన్నారు. దానినే మీకు నేర్పిస్తూ ఉన్నాను. వజ్ర సమానంగా అవ్వాలి అంటే తండ్రిని స్మృతి చెయ్యండి. బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. భక్తి మార్గంలో భలే ఎవరైనా దేవతలను భక్తి చేస్తూ ఉన్నా వారి వద్ద వారి బుద్ధి, వారి దుకాణము, వ్యాపారము మొదలైన వాటి వైపు పరిగెడుతూ ఉంటుంది. ఎందుకంటే దాని ద్వారా ఆదాయం లభిస్తుంది. బాబా తన అనుభవం కూడా వినిపిస్తారు. బుద్ధి అటు ఇటు పరిగెత్తినప్పుడు ఇవెందుకు గుర్తు వస్తాయి అని చెంపదెబ్బలు వేసుకునేవాడు. కనుక ఇప్పుడు ఆత్మలైన మనము ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. మాయ క్షణక్షణము మరిపింప చేస్తుంది, గట్టిగా ముష్టితో గుద్దుతుంది. మాయ బుద్ధి యోగాన్ని తెంచివేస్తుంది. ఈ విధంగా మీతో మీరు బ్రహ్మబాబా వలె మాట్లాడుకోవాలి. తండ్రి చెప్తూ ఉన్నారు, ఇప్పుడు స్వకల్యాణం చేసుకుంటూ ఇతరుల కళ్యాణం చేయండి. సేవా కేంద్రాలు తెరవండి. చాలామంది పిల్లలు బాబా ఫలానా చోట సెంటర్ తెరవనా అని అడుగుతారు. అటువంటి పిల్లలకి తండ్రి చెప్తారు, నేను దాతను, నాకు ఏ అవసరమూ లేదు. ఈ భవనాలు ఇవన్నీ పిల్లల కోసమే కదా. శివబాబా మనల్ని వజ్ర సమానంగా చేసేందుకు వచ్చారు. మీరేం చేసినా అదంతా మీకే పనికొస్తుంది. శిష్యులు మొదలైన వారిని తయారు చేసేందుకు వీరేమీ గురువు కాదు. భవనాలు మొదలైనవి పిల్లలు ఉండేందుకే నిర్మిస్తారు. కట్టించువారు ఇక్కడికి వస్తే వారు గౌరవింపబడతారు. వారిని పైభాగాన నిర్మించిన నూతన భవనంలో ఉండమని చెప్తారు. కొంతమంది, మేము నూతన భవనంలో ఎందుకుంటాము, మాకు పాత భవనమే బాగుంది. బాబా, మీరెలా పాత భవనంలో ఉంటారో మేము కూడా అలా పాత భవనంలోనే ఉంటాము. దాతననే అహంకారం మాకు లేదు. బాప్దాదాయే కొత్త భవనంలో లేకుంటే
మేముందుకుంటాము, మమ్మల్ని కూడా మీ జతలోనే ఉంచుకోండి, మీకెంత సమీపంగా ఉంటామో మాకంత బాగుంటుంది బాబా అని అంటారు. తండ్రికి అర్థం చేయిస్తున్నారు. ఎంత పురుషార్థం చేస్తారో సుఖధామంలో అంత ఉన్నత పదవి పొందుతారు. స్వర్గంలోకైతే అందరూ వెళ్తారు కదా. భారతదేశం పుణ్యాత్ముల ప్రపంచంగా ఉండేదనే భారతీయులకి తెలుసు. పాపమనే పదం కూడా ఉండేది కాదు. ఇప్పుడు అందరూ పాపాత్ములుగా అయిపోయినారు. ఇది రావణ రాజ్యము. సత్యయుగంలో రావణుడు ఉండదు. అర్ధకల్పం తర్వాతనే రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. తండ్రి ఇంతగా అర్థం చేయిస్తూ ఉన్నా అర్థం చేసుకోరు. కల్పకల్పము ఇదే విధంగా జరుగుతూ వచ్చింది. కొత్త మాటేమీ కాదు. మీరు ప్రదర్శనీలు జరుపుతారు. ఎంతమంది వస్తారు? ప్రజలేమో అనేక మంది తయారవుతారు. వజ్ర సమానంగా అయ్యేందుకు సమయం పడుతుంది. ప్రజలు తయారైనా అది కూడా మంచిదే. ఇప్పుడు ఇది వినాశ సమయము. అందరి లెక్కాచారాలు సమాప్తమవుతుంది. 8 మంది మాల తయారయ్యింది. అది గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులైన మాల. 8 మణులే నెంబర్ 1లో వెళ్తారు. వారికి కొద్దిగా కూడా శిక్షలు ఉండవు. కర్మాతీత స్థితిని పొందుకొని ఉంటారు. తర్వాత 108 మాల నెంబర్ 1 అని అంటారు. ఇది తయారైన అనాది డ్రామా. బాబా దీనిని సాక్షిగా ఉండి ఎవరు మంచి పురుషార్థం చేస్తూ ఉన్నారో చూస్తూ ఉంటారు. శ్రీమతాన్ని అనుసరిస్తూ ఉంటే పాస్ విత్ ఆనర్ అయ్యి 8 మణుల మానలో రాగలరు. కానీ నడుస్తూ నడుస్తూ ఎప్పుడైనా గ్రహచారం కూడా వచ్చేస్తుంది. ఈ ఉన్నతి అందరికీ వస్తాయి. ఇది సంపాదన. అప్పుడప్పుడు చాలా సంతోషంగా ఉంటారు. అప్పుడప్పుడు సంతోషం తగ్గుతుంది. మాయా తుఫాను లేక చెడు సాంగత్యం వెనుకకు తోసేస్తుంది. సంతోషం మాయమైపోతుంది. మంచి సాంగత్యం తేలుస్తుంది. చెడు సాంగత్యం ముంచేస్తుంది అని మహిమ కూడా చేయబడింది. ఇప్పుడు రావణ సాంగత్యం ముంచేసింది. రాముని సాంగత్యం తేలుస్తుంది. రావణుని మతం వల్ల ఇలా తయారయ్యారు. దేవతలు కూడా వామ మార్గంలోకి వెళ్తారు. వారి చిత్రాలు ఎంత వికారంగా అసహ్యంగా చూపించారు. ఈ చిత్రాలు వామ మార్గంలోకి వెళ్ళేందుకు గుర్తు. భారతదేశంలోనే రామరాజ్యం ఉండేది. ఇప్పుడు భారతదేశంలోనే రావణరాజ్యం ఉంది. రావణరాజ్యంలో 100% దుఃఖీలుగా అయిపోతారు. ఇది ఒక ఆట. ఎవరికైనా ఈ జ్ఞానాన్ని అర్థం చేయించడం ఎంతో సహజం. బాబా ఈ బిడ్డకు చెప్తారు, నువ్వు నర్సువి, ఆ సేవ కూడా చేస్తూ ఉండు. దానితో పాటు ఈ సేవ కూడా చేయగలవు. రోగులకు కూడా ఈ జ్ఞానం వినిపిస్తూ ఉండు. ఈ తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశమవుతాయి. తర్వాత 21 జన్మలు మీరు జబ్బుపడరు. యోగము ద్వారానే ఆరోగ్యం లభిస్తుంది. 84 జన్మల చక్రం తెలుసుకోవటం వల్ల సంపద లభిస్తుంది. నీవు చాలా సేవ చేయగలవు. చాలామంది కళ్యాణం చేస్తావు. నీకు లభించే ధనాన్ని కూడా ఆత్మీక సేవలో ఉపయోగిస్తావు. వాస్తవానికి వీరందరూ నర్సులే కదా. మనుషులను దేవతలుగా చేసే సేవ నర్సు సేవకు సమానం కదా. తండ్రి చెప్తూ ఉన్నారు, నన్ను పతిత మనుష్యులు మీరొచ్చి మమ్మల్ని పావనంగా చేయమని పిలుస్తారు. నీవు కూడా రోగులకు ఈ సేవ చేస్తే వారు నీకు బలిహారం అవుతారు. నీ ద్వారా సాక్షాత్కారం కూడా జరగవచ్చు. యోగయుక్తంగా ఉంటే గొప్ప గొప్ప సర్జన్లు మొదలైన వారంతా నీ పాదాలపైన పడతారు.
నీవు చేసే చూడు. ఇక్కడకు మేఘాలు రిఫ్రెష్ అయ్యేందుకు వస్తాయి. అక్కడకు వెళ్ళి వర్షించి ఇతరులను రిఫ్రెష్ చేస్తారు. చాలామంది పిల్లలకు వర్షం ఎక్కడి నుండి వస్తుందో తెలియదు. ఇంద్రుడు వర్షిస్తాడని భావిస్తారు. ఇంద్రధనస్సు అని అంటారు కదా. శాస్త్రాలలో అయితే ఎన్ని మాటలు వ్రాసేశారు. తండ్రి చెప్తూ ఉన్నారు, డ్రామాలో ఏం ఫిక్స్ అయిందో అది మళ్ళీ జరుగుతుంది. నేను ఎవ్వరినీ నిందించను. ఇది తయారైపోయిన అనాది డ్రామా. అయితే ఇది భక్తి మార్గంని అర్థం చేయించబడుతుంది. జ్ఞానము, భక్తి, వైరాగ్యమని అంటారు. పిల్లలు, మీకు పాత ప్రపంచంపై వైరాగ్యం ఏర్పడింది. మీరు ప్రపంచంలో మరణించారు. ప్రపంచం మీకు మరణించింది. ఆత్మ శరీరం నుండి వేరైతే దానికి ప్రపంచమే సమాప్తమైపోతుంది. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. మధురమైన పిల్లలారా, చదువులో అజాగ్రత్త ఉండకండి. ఆధారమంతా చదువుపైనే ఉంది. కొంతమంది బ్యారిస్టర్లు 1 లక్ష రూపాయలు సంపాదిస్తారు. కొంతమందికి తొడుక్కునేందుకు కోటు కూడా ఉండదు. ఆధారమంతా చదువుపైనే ఉంది. ఈ చదువు చాలా సులభము. స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. అలాగే మన 84 జన్మల ఆది మధ్యాంతాలు తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ వృక్షమంతా శిథిలావస్థలో ఉంది. పునాది లేనే లేదు. మిగిలిన వృక్షమంతా నిలబడి ఉంది. అలాగే ఈ ఆది సనాతన దేవీ దేవతా ధర్మము ఏదైతే కాండంగా ఉండేదో అది కూడా ఇప్పుడు లేనే లేదు. ధర్మభ్రష్టులుగా, కర్మభ్రష్టులుగా అయిపోయారు. మనుషులు ఎవరికీ సద్గతి ఇవ్వలేరు. తండ్రి కూర్చొని ఈ విషయాలు అర్థం చేయిస్తూ ఉన్నారు. మీరు సదాకాలం కొరకు సుఖవంతులుగా అవుతారు. ఎప్పుడూ అకాల మృత్యు జరగదు. ఫలానా వారు మరణించారనే పదము అక్కడ ఉండదు. తండ్రి సలహా ఇస్తూ ఉన్నారు. చాలామందికి దారి చూపిస్తే వారు మీకు బలిహారం అవుతారు. సాక్షాత్కారాలు కూడా జరగవచ్చు. సాక్షాత్కారం కేవలం లక్ష్యమి గురికి గుర్తు. ఆ లక్ష్యం కొరకే చదువుకోవలసి వస్తుంది. చదవకుండా బ్యారిస్టర్గా అవ్వలేరు. సాక్షాత్కారం అవుతూనే ముక్తులుగా అయ్యామని కాదు. మీరాబాయికి సాక్షాత్కారం అవుతుంది కనుక కృష్ణపురిలోకి వెళ్ళిపోయిందని కాదు. నవదా భక్తి చేస్తే సాక్షాత్కారం జరుగుతుంది. ఇక్కడ నవదా స్మృతి చేయాలి. సన్యాసులైతే బ్రహ్మజ్ఞానులుగా, తత్వజ్ఞానులుగా అవుతారు. అంతే, బ్రహ్మతత్వంలో లీనమైపోవాలని భావిస్తారు. అయితే బ్రహ్మతత్వము పరమాత్మ కాదు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. శరీరం కోసం వ్యాపారాదులు భలే చేసుకోండి. కానీ స్వయాన్ని ట్రస్టీగా భావిస్తే ఉన్నత పదవి లభిస్తుంది. మమకారం నశిస్తుంది. బాబా తీసుకొని ఏం చేస్తాడు? ఇతడు అన్నీ వదిలేశాడు కదా. ఇల్లు వాకిలి లేక భవనాలు మొదలైనవి నిర్మించకండి. ఇక్కడ భవనాలు ఎందుకు నిర్మిస్తున్నారంటే అనేక మంది పిల్లలు వస్తారు. ఆబూ రోడ్డు నుండి ఇక్కడి వరకు క్యూ ఏర్పడుతుంది. మీ ప్రభావం ఇప్పుడే వెలువడితే తలపాడు చేస్తారు. గొప్పవారు వస్తే జనం చాలా గుంపులు గుంపులుగా వచ్చేస్తారు. మీ ప్రభావం చివర్లో వెలువడుతుంది. ఇప్పుడు కాదు. తండ్రిని స్మృతి చేసే అభ్యాసం చెయ్యండి. దానివల్ల పాపాలు సమాప్తమైపోతాయి. అలా స్మృతి చేస్తూ శరీరాన్ని వదిలివేయాలి. సత్యయుగంలో శరీరాన్ని వదిలేస్తే ఈ శరీరాన్ని వదిలి మరొకటి
తీసుకుంటామని భావిస్తారు. ఇక్కడైతే దేహాభిమానం చాలా ఉంటుంది, వ్యత్యాసం ఉంది. ఈ విషయాలన్నీ నోట్ చేసుకొని ఇతరులచే నోట్ చేయించాలి. ఇతరులు కూడా మీ సమానంగా వజ్ర సమానంగా చేయాల్సి వస్తుంది. ఎంత పురుషార్థం చేస్తారో అంత ఉన్నత పదవి పొందుతారు. ఈ విషయాలన్నీ తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. వీరు ఏ సాధువులు కాదు, మహాత్ములు కాదు. ఈ జ్ఞానము చాలా ఆనందాన్ని ఇస్తుంది. దీనిని బాగా ధారణ చేయాలి. తండ్రి నుండి విన్న తర్వాత ఎక్కడున్నవారు అక్కడే ఉండి రాదు, జతలో తీసుకువెళ్ళమని అనడం పాటలో కూడా విన్నారు కదా. మీకు ఈ విషయాలు ఇంతకుముందు అర్థమయ్యేవి కాదు. ఇప్పుడు తండ్రి అర్థం చేయించిన తర్వాత మీరు అర్థం చేసుకున్నారు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. ధారణ. చదువులో ఎప్పుడూ అజాగ్రత్త ఉండరాదు, పొరపాట్లు చేయరాదు. స్వదర్శన చక్రధారులై ఉండాలి. వజ్ర సమానంగా తయారు చేసే సేవ చేయాలి. సత్యమైన సంపాదన చేయాలి, ఇతరులతో చేయించాలి. ఈ పాత వస్తువులన్నీ ఇచ్చి కొత్తవి తీసుకోవాలి. చెడు సాంగత్యం నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. వరదానము. ప్రపంచానికే కంటి పాపగా అయ్యి భక్తులను దృష్టితో తృప్తిపరిచే దర్శనీయమూర్తి. మొత్తం విశ్వమంతా ప్రపంచానికి కన్నులైన మీ దృష్టి తీసుకునేందుకు వేచి ఉంది. ఎప్పుడైతే ప్రపంచానికి కంటి పాపలు మీరు సంపూర్ణ స్టేజ్ వరకు చేరుకుంటారో, అంటే సంపూర్ణత యొక్క కన్ను తెరుస్తారో, అప్పుడు ఒక్క సెకండులో విశ్వ పరివర్తన జరుగుతుంది. తర్వాత దర్శనీయ ఆత్మలైన మీరు మీ దృష్టితో భక్త ఆత్మలను తృప్తిపరచగలరు. దృష్టితో తృప్తి చెందే వారి క్యూ చాలా పెద్దదిగా ఉంది. అందుకే సంపూర్ణత యొక్క కన్ను తెరవబడి ఉండాలి. కళ్ళు నలుచుకోవటం, సంకల్పాలు గుటకలు మింగటం, తూగడం, కునికిపాట్లు పడడం సమాప్తం చేయండి. ఇప్పుడు దర్శనీయ మూర్తులుగా అవ్వాలి. స్లోగన్. నిర్మల స్వభావము నిరహంతకతకు గుర్తు. నిర్మలంగా అయితే సఫలత లభిస్తుంది. అచ్చా, ఓం శాంతి. రాజశ్వ అశ్వ మేధ అవినాశి రుద్ర గీతా జ్ఞాన యజ్ఞం. తెలుసుకో కళ్ళు తెరిచి, కామం క్రోధ లోభం మోహ అహమే అణిచి, అష్ట శక్తులిచ్చే దృష్టి వరమునీయ బ్రహ్మ బాబా పిలిచే 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 పిలిచే. రాజశ్వ అశ్వ మేధ అవినాశి రుద్ర గీతా జ్ఞాన యజ్ఞం. తెలుసుకో కళ్ళు తెరిచి. విసర్జించు వృధా కోర్కెలు, నియంత్రించు తగా మాటలు, సమర్పించు సదా చూపులు, ప్రయత్నించు బాబా సూక్తులు,
తక్షణమే ఆచరించు బాబా ఆశయాలు తప్పకుండా ఉచ్చరించు బాబా ప్రవచనాలు సర్వలోక సారథైన ఈశ్వరుణ్ణి మనసునందు దీక్షతోటి నిలిపి ఎప్పుడు నీలో సహన శక్తి పెంచుకుంటూ అంతే లేని ఆత్మానందమంత పంచి ధన్యమై తరించు నేడే 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 రాజస్వ అశ్వ మేధ అవినాశి రుద్ర గీతా జ్ఞాన యజ్ఞం తెలుసుకో కళ్ళు తెరిచి స్మృతే మనకు సదా కవచమై స్వరాజ్యంకి అధికారివై దుర్గుణాల్ని చేసి త్యాగము పొంది దివ్య వరదానము దీర్ఘకాల అభ్యాసాన్ని చెయ్యాలి మనము రాజయోగ శక్తి పొంది మారేలా జగం మాయతోటి మభ్యపెట్టు మనుషులందు రావణుణ్ణి బట్టు పెట్టి శివుని రాజ్యమే మళ్ళీ నేలపైనే విస్తరించి చింతే లేని బ్రహ్మ జ్ఞానమంత పంచి జగతినుద్ధరించు నేడే 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 రాజస్వ అశ్వ మేధ అవినాశి రుద్ర గీతా జ్ఞాన యజ్ఞం తెలుసుకో కళ్ళు తెరిచి కామం క్రోధ లోభం మోహ అహమే అణిచే అష్ట శక్తులిచ్చే దృష్టి వరమునీయ బ్రహ్మ బాబ పిలిచే 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 రాజస్వ అశ్వ మేధ అవినాశి రుద్ర గీతా జ్ఞాన యజ్ఞం తెలుసుకో కళ్ళు తెరిచి